గురుగారు కొంతమంది ఇల్లులు మనం చూస్తుంటాం. టీ జంక్షన్ ఆర్ సౌత్ ఈస్ట్ కార్నర్స్‌లో ఉంటాయి గదా! మరి ఆ ఇల్లులన్నీ వాస్తుపరంగా దోషాల కిందే ఉంటాయా? వాళ్ళకి ఒకవేళ ఉన్నట్లయితే ఏమైనా పరిహారాలుంటాయా? ఈ విషయాలను తెలియజేస్తారా? ఈ టీ జంక్షన్ రోడ్ అన్నది కేవలం సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలోనే కాదమ్మా, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటాయి. టీ జంక్షన్ రోడ్ అంటే ఏమిటంటే మనకి 3 రోడ్ల కలయిక. అవును. ఆ 3 రోడ్ల కలయిక కూడా అనేక విధాలుగా ఉంటుంది. చూడటానికి టీ జంక్షనే, కానీ అనేక రకాలుగా ఇది ఇంటికి తగులుతూ ఉంటుంది. ఒకవేళ కార్నర్‌లో తగలొచ్చు, ఒక సైడ్‌కి తగలొచ్చు. కార్నర్ కాకుండా కొంచెం కార్నర్‌కి దగ్గరగా వెళ్ళొచ్చు. ఎక్కడైనా తగలొచ్చు. అయితే టీ జంక్షన్ రోడ్ కార్నర్‌లో ఒకవేళ ఇల్లుంటే, ఈ 2 రోడ్లకి ఇంకొక రోడ్ వచ్చి యాడ్ అవుతుంది. అది మూడో రోడ్ అవుతుంది యాక్చువల్లీ. లేకపోతే ఒకటే రోడ్ అది. ఇంకొక రోడ్ వచ్చి దానికి యాడ్ అవ్వటం వల్ల అది టీ షేప్ జంక్షన్ అవుతుంది. అంటే సపోజ్ మీరు తూర్పు ఫేసింగ్‌గా ఒక ఇల్లు ఉన్నదనుకోండి, దానికి తూర్పులో రోడ్ ఉంటుంది. దానికి మళ్ళీ దక్షిణం వైపు నుంచి ఇంకొక రోడ్ వచ్చి ఆ ఇంటికి తగిలిందనుకోండి, అప్పుడు టీ జంక్షన్ రోడ్ అవుతుంది అది. ఆ కార్నర్‌లో ఉండే ఇంటికి తూర్పు ఒక రోడ్ ఉంటుంది, దక్షిణం ఒక రోడ్ ఉంటుంది. కాబట్టి ఇది ఆగ్నేయ స్థలం అవుతుంది. ఇట్లాగే మిగతా 3 దిక్కుల్లో కూడా ఇట్లాగే అవుతూ ఉంటుంది. ఒక ఉదాహరణకి ఆగ్నేయ గృహానికి మనం చెప్పుకుంటున్నాము. ఈ టీ జంక్షన్ ఆగ్నేయం కార్నర్‌లో ఏర్పడిపోయినప్పుడు ఇది ఆగ్నేయ గృహం అవ్వటమే కాకుండా ఆ టీ జంక్షన్ వల్ల దీనికి ఏమైనా ప్రమాదమా? ఎందుకంటే టీ జంక్షన్ కానీ ప్లస్ జంక్షన్ కానీ అంటే 4 రోడ్ల కూడలిలో ఉన్నటువంటి ఇల్లు లేదా 3 రోడ్ల కూడలి మీద ఉన్నటువంటి ఇంటికి వీధి పోట్లు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ వీధి పోట్లు ఒక్కొక్కసారి మంచి ఫలితాలను ఇచ్చేవిగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి చెడు ఫలితాలను ఇచ్చేవిగా కూడా ఉండవచ్చు. కానీ అది చెడు ఫలితం ఇచ్చేదైతే దాని గురించి ఆ వీధి పోటును ఎట్లా సవరించుకోవాలి ఏమిటి అన్నది అక్కడున్న పరిస్థితిని బట్టి ఉంటుంది. సవరించుకోగలుగుతారా లేదా? సవరించుకోలేని పరిస్థితులు అంటే తూర్పు ఆగ్నేయం నుంచి తగులుతుంది అనుకోండి, అది సవరించుకునే వీలు లేనప్పుడు దాన్ని ప్రత్యామ్నాయం చేసుకోవాలి. అది దక్షిణంలో నుంచి వచ్చినప్పుడు దక్షిణ ఆగ్నేయానికి తగిలింది అనుకోండి, అది చాలా మంచిది, కళ్యాణప్రదం. అటువంటిప్పుడు దాని బెనిఫిట్స్ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకోవచ్చు. అన్ని సందర్భాలలో టీ జంక్షన్లో ఉండే రోడ్లు చెడ్డవని చెప్పడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాయి. వాస్తు నిపుణులకు చూపెట్టుకొని వాళ్ళు సూచించిన సూచనల ప్రకారం ఫాలో అవ్వటం అన్ని విధాల మంచిది. అయితే ఇప్పుడు మనం చెప్పటం ఎందుకంటే ఒక అవగాహన కోసం. చాలామంది టీ జంక్షన్లో ఇల్లు ఉందనగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. ఇట్లా టీ జంక్షన్లో ఉంది, ఇది మంచిది కాదేమో అదే అని. కొంతమందికి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు ఉంటాయి. కొంతమంది తెలియకుండా కొనుక్కొని తర్వాత టీ జంక్షన్ ఉంది కాబట్టి మంచిది కాదని కంగారు పడిపోతూ ఉంటారు. సో అది నిజంగా మంచిది కాదా లేకపోతే చాలా మంచి ఫలితాలు ఇచ్చేదా అన్నది ఫస్ట్ తెలుసుకుంటే ఈ మీమాంస అన్నది ఉండదు. కొంతమంది ఇప్పుడు ఈ విషయం తెలుసు కాబట్టి టీ జంక్షన్లో ఇల్లు ఏదైనా కొనుక్కోవటానికి వచ్చినప్పుడు అంటే అమ్మకానికి వచ్చినప్పుడు కొనాలని సంకల్పం కలిగినప్పుడు కవ్వుకున్న కొనకుండా ఏదో టీ జంక్షన్ ఇక్కడ జంక్షన్ ఉన్నది టీ షేప్ జంక్షను అని వాస్తు నిపుణులకు చూపెట్టుకొని అది మంచిదంటే కొనుక్కునేది, లేకపోతే వదిలేసేది. ఈ అవగాహన కోసమే చెప్పటం.